వీడియోస్ జేఈ మెయిన్స్ ఆన్సర్ కీ రిలీజ్ అయ్యింది. నా దగ్గర కీ లేదని కొంతమంది స్టూడెంట్స్ నా ప్రీవియస్ వీడియోలో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ పంపించమని చెప్పాను manavadi@gmail.com. చాలామంది స్టూడెంట్స్ నాకు పంపించారు. దాంట్లో వన్ ఆఫ్ ది స్టూడెంట్ది మీకు ఇప్పుడు ఆన్సర్ కీని ఎలా చూడాలి అనేది చెప్తున్నాను. సో ఫస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇన్ కేస్ ఒకవేళ నేను చూపించేటప్పుడు వీడియోలో ఆ స్టూడెంట్ది క్రెడెన్షియల్స్ దొరికితే ప్లీజ్ డోంట్ యూస్ దట్ క్రెడెన్షియల్స్. అది మాత్రం నా రిక్వెస్ట్. సో ఎందుకంటే వాళ్ళు ఆ ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయకూడదని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఫైన్ స్టూడెంట్స్, ముందుగా అయితే మనము ఆ స్టూడెంట్ యొక్క అసలు ఫస్ట్ లాగిన్ అయితే మనకి ఎలా ఆన్సర్కి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు ఉన్నాయి. వ్యూ క్వశ్చన్ పేపర్ అని చెప్పేసి ఒకటి ఉంది. దెన్ సెకండ్ వచ్చేసి వ్యూ ఛాలెంజ్ ఆన్సర్కి, ఇవి రెండు ఉన్నాయి. సో ఇప్పుడు వ్యూ క్వశ్చన్ పేపర్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, మీరు ఏదైతే మీకు వచ్చిన క్వశ్చన్స్ పేపరో ఆ క్వశ్చన్ పేపర్ని మీరు మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాన్ని చూడొచ్చు. అయితే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ప్రతిసారి స్టూడెంట్స్ ఇది కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ఏంటంటే మీరు రాసిన క్వశ్చన్స్ ఆన్సర్స్ నేను కరెక్ట్ పెట్టాను, నేను రాంగ్ పెట్టాను, కానీ ఇక్కడ నాకు రాంగ్ అని వచ్చింది ఏంటి, నేను కరెక్ట్ పెట్టినా కూడా అని కొంతమంది, అయ్యో నాకు రాంగ్ వస్తుందని కొంతమంది చేస్తారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, మీరు మీ ఆన్సర్స్ని చూసే పద్ధతి రాంగ్ అనమాట. అలా చూడకూడదు. ఆన్సర్స్ని ఎలా చూడాలో నేను క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ఒకసారి. అలాగే వ్యూ ఛాలెంజ్ ఆన్సర్ కీ అనేది ఇక్కడ ఛాలెంజ్ చేసుకోవడానికి అనమాట. సో ప్యారలల్గా రెండింటిని చూపిస్తాను. దీని ద్వారా మీరు అది నేర్చుకొని ఎలా ఆన్సర్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ బీటెక్ ఫస్ట్ దీనిపైన క్లిక్ చేద్దాము. క్లిక్ చేస్తే మీకు పేపర్ ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా ఈ స్టూడెంట్ ఎవరైతే రాశారో ఈ స్టూడెంట్కి క్వశ్చన్ పేపర్ ఈ రకంగా వచ్చిందనమాట. ఇక్కడ చూస్తే మనము ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది, అండ్ దీనికి సంబంధించిన కీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు బాగా గమనించాలి ఏంటంటే, క్వశ్చన్ టైప్ ఒకటి ఉంది. క్వశ్చన్ టైప్ వచ్చేసి ఏంటి, ఎంసీక్యూ కాబట్టి ఎంసీక్యూ, న్యూమరికల్ అంటే న్యూమరికల్ ఉంటుంది. దెన్ ఇక్కడ గమనించాల్సింది ఈ నంబర్స్ని గమనించాలి మీరు. క్వశ్చన్ ఐడి ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4, స్టేటస్ వచ్చేసి నాట్ ఆన్సర్డ్ అండ్ చూజన్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ అడిగారు అనమాట. అయితే ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇతను రాయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే మనకు ఇతను ఆన్సర్ చేశాడు. దీన్ని ఈ స్టూడెంట్ ఆన్సర్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ ఐడి ఇవన్నీ ఆప్షన్స్ మనకు మెన్షన్ చేశారు. స్టేటస్ ఆన్సర్ వచ్చింది. చూజన్ ఆప్షన్ 4 వచ్చింది. చూజన్ ఆప్షన్ 4 అంటే ఎక్కడ చెక్ చేయాలి మనము, ఇక్కడ పక్కన చెక్ చేస్తే ఈ చూజన్ ఆప్షన్ 4 అనమాట. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చారు కాబట్టి, క్వశ్చన్ ఇచ్చారు యాజ్ వెల్ as ఆన్సర్ ఇచ్చారు కాబట్టి దీని ఆప్షన్ వచ్చేసి 4. సో ఇది అతను చూస్ చేశారు. సో ఇప్పుడు యాక్చువల్ ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ అనేది ఏంటో మీకు చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏం చేశాడు, ఇతను ఆన్సర్ చేశాడు. సెకండ్ ఇది ఆప్షన్ వచ్చేసి ఇతను ఆన్సర్ చేసింది 4. అయితే దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మనకు ఎలా తెలుస్తుందంటే, మళ్ళీ బ్యాక్ ఇంకొక ఇందాక చూపించాను కదా ఛాలెంజ్ అని, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడున్న ఈ క్లిక్ టు వ్యూ ఛాలెంజ్ ఆన్సర్ కీ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను క్లిక్ చేశాను. ఇప్పుడు అతను సెకండ్ క్వశ్చన్ మనం చెక్ చేసుకుంటాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఇదే క్వశ్చన్. దీనికి ఆన్సర్ అతను ఏం చేశాడు, 4 అని పెట్టాడు. ఇక్కడ ఏముందంటే 7, దీని ఐడి వచ్చేసి 7576 అని చెప్పి ఉందన్నమాట. ఇది క్వశ్చన్ నెంబర్ 2, ఆన్సర్ నెంబర్ 576. సో ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఇది ఆన్సర్ అనమాట సెకండ్ దానికి. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, 73647535576. ఇక్కడ నేను సెకండ్ దాన్ని చూస్తున్నాను. ఇక్కడ సెకండ్ చూస్తే 7346753776 అనే ఆప్షనే లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ అసలు ఈ క్వశ్చన్ ఐడి ఆ సెకండ్ అనే సీక్వెన్స్ కాదు. ఈ క్వశ్చన్ సీక్వెన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. క్వశ్చన్ నంబర్ చెక్ చేసుకోవాలి. ఇక్కడేమో మనకు క్వశ్చన్ నంబర్ 2 అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ క్వశ్చన్ నంబర్ 2లో మనకు క్వశ్చన్ ఐడి రాంగ్ ఉంది, యాజ్ వెల్ as సీక్వెన్స్ రాంగ్ ఉంది. సో మీరు ఎతకాల్సింది ఏంటంటే క్వశ్చన్ నంబర్ని ఎతకాలి. సో 7364751068 అనే క్వశ్చన్ నంబర్ని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఛాలెంజ్ అనే దగ్గరికి వెళ్ళి అక్కడ వెతకాలి అనమాట. సో ఇక్కడ 751068 అనే క్వశ్చన్ నంబర్ మనకు కావాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, కిందకి వెళ్ళిపోయి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉంది మనకు మ్యాథమెటిక్స్ సెక్షన్ ఏలో 7347511068. ఇదే ఒకసారి మళ్ళీ అక్కడ కూడా చెక్ చేసుకోండి క్వశ్చన్ నెంబర్ అవునా కదా అని. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ చూస్తే 51068. సో అదే క్వశ్చన్ మనం ఇప్పుడు అక్కడ చెక్ చేస్తాము. సో ఇక్కడ మనం చెక్ చేస్తే ఈ క్వశ్చన్ ఇక్కడ ఉంది. సో అందాక మనం డౌన్లోడ్ చేసిన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ ఇది సెకండ్లో వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి చాలా కిందకు వచ్చేసింది. ఇది ఆల్మోస్ట్ ఒక 15 క్వశ్చన్స్ తర్వాత ఉంది. సో మనం ఎతకాల్సింది ఈ క్వశ్చన్ ఐడి. ఈ క్వశ్చన్ ఐడికి సంబంధించి ఆన్సర్ ఏంటి అంటే 53641 అనేది ఆన్సర్. సో 53641 అక్కడెక్కడ ఉందో అనేది మన దాంట్లో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే 53641 అనేది మన ఆన్సర్. సో ఈ ఆన్సర్ 4. ఇతను ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంది ఏంటి, 4. సో 53641 అనేది ఆన్సర్. కాబట్టి ఇతను ఇచ్చిన ఈ ఏదైతే 4 అని పెట్టాడో ఇది కరెక్ట్ అనమాట. సో ఈజ్ గెటింగ్ 4 మార్క్స్ హియర్ స్ట్రైట్ అవే. సో ఈ రకంగా చెక్ చేసుకోవాలి. చాలామంది ఆన్సర్ కీని తప్పుగా చెక్ చేసుకుంటారు. ఈ రకంగా ఈ పద్ధతిలో చెక్ చేయండి. ఇన్ కేసు మళ్ళీ డౌట్ ఉంటే నాకు ఒక్కసారి మళ్ళీ దానికి సంబంధించిన కామెంట్ పెట్టండి, దానికి ఆన్సర్ చేయటము లేకపోతే నేను ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు దాని ఛాలెంజ్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.
సో ఇక్కడ ఇదే క్వశ్చన్ 1568 ఇతనికి ఆన్సర్ వచ్చేసి 541 వచ్చింది. పొరపాటున ఇది ఆన్సర్, ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్, అంటే బోర్డు ఇచ్చిన ఆన్సర్. ఈ ఆన్సర్ అతను పెట్టిన ఆన్సర్ రెండు కరెక్టే. ఒకవేళ ఈ ఆన్సర్ తప్పు అనుకుందాం, అంటే ఇతను ఇచ్చిన 641 కాకుండా వాళ్ళు 640 ఉందనుకోండి, అప్పుడు ఏదైతే కరెక్ట్ ఆన్సరో ఆ కరెక్ట్ ఆన్సర్ దగ్గరికి పోయి ఇక్కడ మనం టిక్ చేయాలి. టిక్ చేసి దానికి సపోర్టింగ్గా మీరు ఆన్సర్ డిరైవ్ చేసి, క్వశ్చన్ ఒక పేపర్లో రాసి దాన్ని డిరైవ్ చేసి, అలా ప్రతి ఒక్క ఆన్సర్ని ఏదైతే ఆన్సర్ ఉంటుందో అన్ని ఆన్సర్లు మీరు ఛాలెంజ్ చేసినటువన్నిటిని ఒక పేపర్ పైన రాసి ఆ పేపర్ని అప్లోడ్ చేయాలి. ఈ అప్లోడ్ చేసేటప్పుడు ఆ పేపర్ సైజ్ ఎంత ఉండాలి? 500 KB ఉండాలి. అండ్ దాని ఆల్ డాక్యుమెంట్ సపోర్టింగ్గా ఏదైతే ఉందో దాన్ని సింగిల్ ఫైల్లో అప్లోడ్ చేయాలి. తర్వాత ఇది 1 సెకండ్, వీటికన్నిటికి సంబంధించి పేమెంట్ కూడా కట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఆన్సర్కి సంబంధించి పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సంబంధించి. అలాగే న్యూమరికల్ క్వశ్చన్స్ సంబంధించి ఇక్కడ ఈ రకంగా కింద ఇచ్చారు. దీంట్లో ఆన్సర్ ఏమి ఇచ్చారు? 420, 700 ఇచ్చారు. సో ఒకవేళ మీరు న్యూమరికల్ క్వశ్చన్స్లో అంటే సింగిల్ ఆన్సర్ ఉండేవి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఆన్సర్స్ ఇక్కడ రాయాలి. దాన్ని ఒక పేపర్లో మళ్ళీ మొత్తం దాన్ని డిరైవ్ చేయాలి. డిరైవ్ చేసిన దాన్ని ఒకటే పేపర్లో అన్ని ఆన్సర్స్ అన్ని ఒకటే పేపర్లో పెట్టి మళ్ళీ అప్లోడ్ చేయాలి. సో ఈ రకంగా చేస్తే అప్పుడు దాన్ని ఆన్సర్ని కన్సిడర్ చేస్తారు. దాన్ని వాళ్ళు వెరిఫై చేస్తారు. కన్సిడర్ చేయాలో వద్దనేది చూసి వాళ్ళు మీకు మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఆన్సర్ కీని ఎలా అప్లోడ్ చేయాలనే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. ఇన్ కేస్ ఈ స్టెప్స్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఒకసారి నాకు మళ్ళీ కామెంట్స్లో పెట్టండి. ఖచ్చితంగా దాని గురించి నేను మళ్ళీ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ ఈ ఆన్సర్ కీకి సంబంధించి నేను కొన్ని డాక్యుమెంట్స్ అని కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఒకసారి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.